అంటే నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి మరి? అంటే వికలాంగులకు సంబంధించిన మీ ఉద్యమం? ఇప్పుడు నా ఉద్యమము ఒకటే, రాజ్యాధికారంలో భాగస్వాములు అయ్యేదాకా కూడా పోరాటం ఉంది మాది. అది పాసిబుల్ అవుతుంది అంటారా? అవుతుంది, ఎలా చేస్తాం. మోడీ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వంలోనే ఇది రాజ్యాధికారం మాత్రం మాకు వచ్చేటట్టు మాత్రం కంపల్సరీ చేస్తాము. అది వస్తుంది, అది వచ్చిందాకా మేము ట్రై చేస్తూనే ఉంటాం. అప్పటివరకు మీ ఉద్యమం ఆగదు. అక్కడ దాకా మా ఉద్యమం ఆగదు. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య మేము కూడా బాగా విన్నాం మీ గురించి, ప్రేమ పెళ్ళిళ్ళు బాగా చేస్తారంట. అవునమ్మా, ప్రేమ పెళ్ళిలే అని కాదు, ఎవరైతే పేదవాళ్ళు ఎవరున్నా కానీ, ఇప్పుడు ఒక ప్రేమ పెళ్ళి అని మీరు అంటున్నారు, ఇప్పుడు సబ్జెక్టు మన తల్లిదండ్రులకు తెలిసింది, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, వాళ్ళు లేచిపోయే పరిస్థితిలో ఉన్నారు అన్నప్పుడు తల్లిదండ్రులు సంబంధాలు చూడడం కానీ ఇట్లాంటివి చెయ్యొద్దు. ఎందుకు చేయొద్దు అంటే అది ఎప్పటికైనా వాళ్ళకి నష్టమే. కాబట్టి వాళ్ళు మొత్తంకే చనిపోయే పరిస్థితి వచ్చిన వాళ్ళకే నేను చేశాను. ప్రాణాలు తీసుకుంటా ఇంకా మనం బతికెందుకు అని అనుకొని చావనికి పోయిన వాళ్ళు ఎవరో నా అడ్రస్ చెప్పడం, నా దగ్గరికి రావడం చేస్తే అట్లాంటి వాళ్ళకి మాత్రం నేను ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేశాను. నేను ఈరోజు అమ్మగా ఈరోజు నేను నిలబడ్డాను. నన్ను అమ్మగా అని ఎంతమంది పిలుస్తారు, నాకు అదే సంతోషం. 55 పెళ్ళిళ్ళు చేశాను అమ్మ ఇప్పటి వరకు 55 పెళ్ళిళ్ళు చేశాను. 55 పెళ్ళిళ్ళల్లో కూడా 2 నా కూతుర్లు అయిపోయారు దాంట్లో. అంటే వాళ్ళ శ్రీమంతము, వాళ్ళ డెలివర్లు, వాళ్ళకి సెటిల్మెంటు, అది సొంత నా ఇల్లే. అంటే వాళ్ళు వచ్చి నా దగ్గర హక్కుగా ఉంటారు, పండగ పబ్బము చేసుకుంటారు. నా దగ్గర ఈ గిన్నె లేదు, ఇది తీసుకపోతా, రొట్టెల పీట లేదు, ఇది తీసుకపోతా అని చెప్పి వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్మెంట్ కూడా ఉన్నారు, సెట్ అయిపోయారు వాళ్ళు. అట్లాంటి పరిస్థితి. నేను చాలా హ్యాపీగా ఉన్నానమ్మా దీంట్లో. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నేను జ్ఞానోదయ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అసోసియేషన్లో మంచిర్యాలలో 10 మంది పిల్లలకి ఆశ్రమం పెట్టా. మంచిర్యాలలో అంటే అక్కడ ఏముందంటే, మంచిర్యాలలో అక్కడ మెంటల్లీ రిటైర్మెంటు, ఇట్లా వికలాంగులకి అంటే ట్రైన్ కింద పడిపోని, బస్ కింద పడిపోని అని వదిలేస్తారు తల్లిదండ్రులు. అంటే వాళ్ళకి విసుకొచ్చి వదిలేస్తారు. అది 2-3 మీటింగ్లు పోయినప్పుడు నాకు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఏడ్చుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడి ఇట్లాంటి పరిస్థితి ఉంది, మా పిల్లలకి ఏదైనా దారి చూపెట్టండి అని చెప్పి అంటే నాకు చాలా బాధ అనిపించింది. నేను ఒక 10 మంది పిల్లల్ని అక్కడ పోషిస్తున్నాను. ట్రస్ట్ పెట్టి. మరి ట్రస్ట్ అంటే ఇప్పుడు అన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బందికరం కదా ఫైనాన్షియల్గా. మా అన్న నాకు 30,000 పంపిస్తాడు, డాక్టరు మా పెద్దన్న. అంటే ఆ డబ్బులు అంటే మీకు వచ్చే పర్సనల్ డబ్బులు ఇటు ట్రస్ట్కి పెడతాను. ఏదైతే నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తానో, ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో వికలాంగుల ఏదైనా ఫ్యామిలీ కౌన్సిలింగ్ వస్తే మాత్రము నేను అది ఫ్రీగా చేస్తాను. అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తాను. అంటే నార్మల్గా మీ ట్రస్ట్ నుంచా లేకపోతే గవర్నమెంట్ పరంగా? లేదు, గవర్నమెంట్ కాదు, ట్రస్ట్ నుంచి చేస్తాను. నేను కోర్టు మెట్టు ఎక్కలేదు, పోలీస్ స్టేషన్ మెట్టు ఎక్కకుంటేనే 280 కేసులు డీల్ చేసి కలపడమే మనది. ఇక్కడ ఉన్న లాయర్లందరికీ కూడా తెలుసు. సుజాత మేడం దగ్గర పోతే అంటే పేదవాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇవన్నీ ఎందుకమ్మా చెప్పులు ఇరిగేటట్టు తిరుగుతారు, ఆ మేడం దగ్గరికి వెళ్ళండి, పరిష్కారం దొరుకుతుంది. సెటిల్మెంట్ చేసి వాళ్ళకి పంపిస్తా. వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి మీ దయలా మేము బాగున్నాం మేడం, ఈరోజు మంచిగానే ఉన్నాం మేడం అని ఫోన్లు చేసి మాట్లాడతారు. లోకల్లో కూడా చాలా మటుకు నేను చూస్తూ ఉంటా మీ గురించి, ఈ మ్యారేజెస్ కానీ కౌన్సిలింగ్ కానీ. అంటే మీ వరకు వచ్చిందంటే మొత్తం 100% వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తా ఖచ్చితంగా. అది ఎంత కఠినమైన ఇది కూడా ఉన్నా కానీ నేను ఖచ్చితంగా చేస్తా. ఒక్కొక్కసారి నాకు ఈ మధ్యలో లాంగ్వేజ్ కూడా అట్లా వచ్చేస్తుంది, అంటే జనాలను చూసి లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. ఈ పోలీసు వాళ్ళు మాట్లాడే విధానంగా కూడా నేను మాట్లాడేస్తా. అంటే నాకు ఒక సపోర్ట్గా నాకు కృష్ణన్ ఉన్నాడన్న ధైర్యం మాత్రం నాకు బాగుంది. అంటే ఓవరాల్ గా మీ వెనక బ్యాక్ బోన్ అయితే ఇంకా ఆయన కృష్ణన్న, మందకృష్ణ మాదిగ, ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ ఉన్నాడు.
నాకు ఎంఆర్పిఎస్ టీం కూడా ఖచ్చితంగా సహకారం సహకారం ఉంది. ఇక్కడ స్థానికంగా కూడా స్థానికంగా కూడా నాకు ఎంఆర్పిఎస్ సపోర్ట్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ భవిష్యత్తులో అవకాశం వస్తే ఏదన్నా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? 2000 లైన్లో నేను పోటీ చేశానమ్మా. నాకు అప్పుడు అసలు దేనికి? మన ఎంపీకి ఓకే, ఎంపీకి నేను పోటీ చేశాను. ఎంపీకి పోటీ చేసినప్పుడు అప్పుడు నాకు అసలు ఎలక్షన్ అంటే తెలియదు, నాకు పాలిటిక్స్ తెలియదు, ఏమీ తెలియదు. అంటే ఇంట్లో ఉండి అంటే ఈ సిచ్యువేషన్ ఉండి అసలు మీరు ఎంపీకి కాంటాక్ట్ చేయడం అంటే అది ఏం చేశారు కృష్ణన్న? ఒక మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టేసి అమ్మ నువ్వు ఎంపీకి పోటీ చేసేయి అని చెప్పాడు. ఎంపీకి పోటీ చేసేయి అనగానే సరే అన్నమాట కాదు అనుకుంటా పోటీ అంటే ఒకటి ఏజెండా ఏంది? నా ఏజెండా ఏంది అంటే ఎంపీకి పోటీ చేసినప్పుడు ఈ అందరూ చూడండి, ఇప్పుడు దాకా ఎవరైతే రాజకీయంలో భవిష్యత్ కోసము ఎమ్మెల్యేలు ఎంపీకి పోటీ చేసిన వాళ్ళు ఏం చేశారు? పేదల గురించి ఒక్కళ్ళు కూడా ఆలోచించలేరు. వికలాంగుల గురించి ఊసెత్తి మాట్లాడిన నాయకుడు లేదు. ఒక నాయకుడు అంటే కిషన్ రెడ్డి తప్పితే వికలాంగుల గురించి అసెంబ్లీలో మాట్లాడింది కిషన్ రెడ్డి ఒక్కడే. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఒక్కడే. అప్పుడు అయితే నన్ను అరెస్ట్ చేయడానికి నా వీల్ చైర్ బట్టి ముళ్ళ కంచెలు వేసేసిండ్రు. అరెస్ట్ చేద్దామని చెప్పేసి అరెస్ట్ చేస్తే ఆ సోదరిది వీల్ చైర్ ముట్టుకుంటే ఖబర్దార్, ఆ వీల్ చైర్ ముట్టుకోకండి, ఆమె వంతుకు నేను వస్తా అని చెప్పి అన్న అరెస్ట్ అయ్యిండు. కిషన్ రెడ్డి అన్న అప్పుడు అరెస్ట్ అయ్యిండు. అయితే మేమందరం కలిసి మళ్ళీ పోయి అతను బయటకు వెళ్ళిన దాకా మేము ఆ పోలీస్ స్టేషన్లో ఉద్యమం చేశాం. ఉద్యమం చేస్తే అన్నను వదిలేశారు. అప్పుడు అనిపించింది ఎందుకు ఉండొద్దు, నా ఏజెండా ఒకటే, అసెంబ్లీలో ఒక వికలాంగులు ఉండాలి, ఉంటే మా వాయిస్ వినేటట్టు ఉండాలి. ఎట్లా ఉండాలి అంటే ఇప్పుడు మా ప్రాబ్లమ్స్ అదే మాలాగా ఎమ్మెల్యే ఇంట్లో కానీ సీఎం ఇంట్లో కానీ ఒక కూతురు ఉంటే తెలుస్తుండే, కొడుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి మీరిచ్చే సందేశం ఏంటి అంటే మీ సమస్యల పరంగా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒకటే మా సమస్యలు అంటే చూడండి, మా గురించి ఇప్పుడు దాకా ఆలోచించలేరు. గవర్నమెంట్ 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, వాగ్దానం చేసి ఓటేపించుకున్నారు. ఓకే, వేసినాం, ఓటేసిండ్రు మా వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా 6,000 రూపాయల పెన్షన్ కావాలి, 35 కిలోల బియ్యం, ఓకే, వాళ్ళకి అంత్యోదయ కార్డు కల్పించాలి. ఇప్పుడు నుంచి కాదు, మేము 2007 నుంచి కూడా మేము ఈ మా దాంట్లో ఎజెండాలో ఉంది, ఎజెండాలో ఉంది 35 కిలోల బియ్యం. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కొత్త పెన్షన్స్ ఎవరికి కూడా మంజూరు చేయలేదు. అన్ని అది చాలా ఘోరం చేశారు. ఆ కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయాలి. ఎందుకు అంటే చాలామంది ఉన్నారు. మీరు అది ఇప్పుడు ఇంకొకటి ఏదైతే మెడికల్ సర్టిఫికేట్ ఏది సదరం సర్టిఫికేట్ ఇస్తుండ్రో దీంట్లో కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు రికమెండేషన్లు చేయడం ఎవరికి, డాక్టర్స్కి. ఏది ఇరిగినా 100% సర్టిఫికేట్ ఇస్తారా? ఈరోజు నేను 100% నేను వికలాంగురాల్ని, నేను కింద పాక్కుంటా నడుస్తాను, నాకు 90% వేసిండ్రు, నాకు 90% వేసిండ్రు. ఈరోజు వేలిరిగిన చిన్నగా అట్లాంటి అది అర్హులైన వికలాంగులు నష్టపోతున్నారు, అనర్హులు లాబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్కి నేను చెప్పడం ఏంటంటే దీన్ని కూడా అరికట్టాలి, దీన్ని కూడా ఖచ్చితంగా అరికట్టాలి. ఒకటి ఈ అంత్యోదయ కార్డు అంటే నార్మల్ అంటే అందరూ నిరుపేదలు పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నారు, బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు పెన్షన్ వస్తుందా అంటారు. ఆ పెన్షన్ రాకముందే అన్ని కిరాణా షాపులో నుంచి తెచ్చుకుంటారు, పెన్షన్ రాగానే అక్కడ కట్టుకుంటారు. కాబట్టి అంత్యోదయ కార్డు ఇస్తే నష్టం లేదు, నిరుపేదలని గుర్తించి. ఎందుకంటే ఏ పరిస్థితి కూడా వాళ్ళది బయటకు వెళ్ళి జాబ్ చేసి ఆ విధంగా లేదు కాబట్టి లేదు వాళ్ళకి ఇవ్వడం. ఇంకొకటి ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్కి నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఒక్క బ్లాక్ లాక్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు, ఒక్క బ్లాక్ లాక్ పోస్ట్ కూడా
భర్తీ చేయలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ని మేము ఏం అడుగుతున్నాము అంటే ఖచ్చితంగా ఈ బ్లాక్ లాక్ పోస్టులు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి మాత్రం బ్లాక్ లాక్ పోస్టులు భర్తీ చేయాలి. అలాగే కార్పొరేషన్లో కూడా మెంబర్ ఉండాలి. ఇప్పుడు వికలాంగులని కార్పొరేషన్లో మెంబర్ పెడితే ఏమవుతుంది? వికలాంగుల శాఖలో ఒక వికలాంగుడు అంటే కార్పొరేషన్కి ఎట్టి పరిస్థితుల్లో ఒకరిని మీ దాంట్లోకి ఎలిజిబుల్ పర్సన్ని ఉంచాలి. అయితేనే దానికి కూడా ఒక నార్మల్ పర్సన్లకు పెడుతున్నారు, వాళ్ళు ఏమి అవును చేస్తలేరు. అదే మీ సమస్యలు వాళ్ళకి తెలియదు కాబట్టి మీ దాంట్లోకి వెళ్ళి ఎవరైనా ఉంటే మీ సమస్యలు తీరుతాయి. అట్లా అవును, అది మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. ఇక్కడ లోకల్ పరంగా బోధనకి సంబంధించి మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ చూడండి తమ్ముడు, నాది భవిష్యత్ కార్యాచరణ అంటే ఇప్పుడు దాకా నా జీవితం దీనికే అంకితం అయిపోయింది, ఉద్యమంకే అంకితం అయిపోయింది. ఇక నా జీవితం కొన్ని రోజులే కాబట్టి నేను కూడా ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ ఒక వికలాంగుల వృద్ధ ఆశ్రమం అన్నది ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఆశ్రమం అనేది వికలాంగుల వృద్ధ ఆశ్రమాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ వికలాంగుల వృద్ధ ఆశ్రమం అన్నది లేదు. కాబట్టి ఆ దేవుడు ఒకవేళ నాకు అంత ఇది ఇస్తే ఖచ్చితంగా ఒక వికలాంగుల వృద్ధ ఆశ్రమం ఏర్పాటు చేసుకొని అందులో నా జీవితం కూడా అందులోనే గడిపేద్దామన్న ఆలోచనలో ఉన్నాను. ఓకే, మొత్తానికైతే ఏదేమున్నా మీ ట్రస్ట్ నుంచి వికలాంగుల పట్ల ఇంకా చేయాలన్న దృక్పథంతో ఉన్నారు. సో భవిష్యత్తులో ఒకవేళ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కానీ ఒకవేళ కార్పొరేషన్లో చైర్మన్ కూడా మీరు 100% అర్హులు. ఎందుకంటే మీరు ఆ వికలాంగులకు సంబంధించిన అందరికీ కూడా సమస్యలు ఎలా ఉంటాయనేది మీరు ప్రాక్టికల్గా చూస్తారు. అంటే దాదాపు మీరు కూడా ఒక 20-25 ఇయర్స్ ఇంట్లోంచి బయట అడుగు పెట్టలేదని చెప్పేసి ఒక మాట అన్నారు, దాని గురించి చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేను 25 సంవత్సరాలు వచ్చిన దాకా నాకు బయట ప్రపంచం అన్నది తెలియదు. కాబట్టి నేను బయటకు ఎట్లా వెళ్ళినా చూద్దాము ఒకసారి అని చెప్పి బయటకి ఆటోలో, తెలుసా తమ్ముడు, ఆటోలో డోర్ టు డోర్ వెళ్ళి చూసిన తర్వాత ఒక్కొక్క ఇంటిలో వికలాంగులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఆ పరిస్థితిని చూసిన తర్వాత నేను ఎందుకు చెయ్యొద్దు అన్న ఆలోచన నాలో వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిన, ఇట్లా ఉంది సిచ్యువేషన్, నేను బయటకు వెళ్ళాలనుకుంటున్నా, మరి మీరేమంటారు అంటే, మాకు అంతకంటే సంతోషం ఏం లేదమ్మా, నువ్వు ఈ 4 గోడల మధ్యలో ఎప్పుడు పిచ్చిదాని అయిపోతావు. ఇంకొకటి తెలుసా, నేను మా అన్న వాళ్ళకి చెప్పేదాన్ని, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఫస్ట్ కాల్ చేయండి, ఎందుకు నా రూమ్లో నేను వెళ్ళిపోతా. అంటే కనీసం వాళ్ళకి కనిపించకుండా, అంటే మా ఫాదర్కి కూతురు ఉన్నది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. అవునా? అట్లా ఉండే నేను, తెలుసా, 3 కొడుకులే అని తెలుసు కానీ కూతురు అని తెలియదు. అంటే ఎప్పుడు బయటికి రాలేదు, అస్సలు నేను గడప దాటలేదు. అట్లాంటి అంటే బయట అడుగు పెట్టలేని పరిస్థితి నుంచి ఈరోజు జాతీయ లెవెల్లో అధ్యక్షుడు అంటే చాలా గ్రేట్ మేడం మీరు. నేను ఈరోజు ఫ్లైట్లో కూర్చొని పోతున్నా అంటే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాలంటేనే భయం వేసింది. ఇప్పుడు ఫ్లైట్ నాకు ఒకటి లెక్క కాదు, ఫ్లైట్లో ఎక్కడం దిగడము, నాకు సర్వీస్ ఇవ్వడము ఫ్లైట్లో కూడా వాళ్ళంతా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ బస్సు ఎక్కలేదు, ట్రైన్ ఎక్కలేదు ఇప్పుడు దాకా. ఫ్లైట్ ఎక్కిన, బస్సు ట్రైన్ మాత్రం ఎక్కలేదు. ఇంకా లైఫ్లో ఒకసారి ఎక్కి చూద్దాం. సో మొత్తానికైతే వికలాంగుల పట్లనే మీ జీవితం అంకితం చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. నాకు క్వశ్చన్స్ కూడా వేశారు, అంటే మీరు కౌన్సిలింగ్ ఇస్తారు, మరి మీరు మ్యారేజ్ చేసుకోలేదు కదా, మీరు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎట్లా ఇవ్వగలుగుతారు అని చెప్పి, అంటే మీకు ఎలాంటి అవగాహన ఎలా ఉంది అని చెప్పి అట్లాంటి క్వశ్చన్స్ కూడా వేశారమ్మా. ఆ క్వశ్చన్ కూడా సమాధానం ఇచ్చా. అంటే పెళ్ళే చేసుకోవడం కాదు, మనం సమాజంలో చూస్తున్నాము, అవునా, సమాజంలో చూస్తున్నాము. అప్పుడు నిర్భయ చట్టం కింద కేసులు పెట్టి ఇది చేశారు కదా. మన నిజామాబాద్ డిస్టిక్లో నేను 5 కేసులు, ఎడపెల్లి మండల్ ఒకటి, ముల్లంగి గ్రామం ఒకటి, కామారెడ్డి, ఇట్లా 5 ఇట్లా వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసి ఆమెని బయటకి ఒక గృహం దగ్గర బంద్ చేసి
గృహ నిర్బంధం చేసేసి ఆమెను ఎక్కడనో తీసుకుపోయి ముస్లిం అమ్మాయి అయ్యో ముస్లిం అమ్మాయిని చేస్తే వాడికి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. ఓకే. అట్లాంటి వాడికి అరెస్ట్ అంటే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కానీ పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోలే. నాకు ఇట్లా జరిగి ఎవరైనా అమ్మాయి అట్లా తిరుగుతుందా? అట్లా తిరిగినా కానీ అమ్మాయికి ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదమ్మా. ఆమెకి ఎక్కడికి వెళ్ళో నా అడ్రస్ తెలిస్తే నా దగ్గరికి వస్తే నేను అప్పుడు పోలీస్ స్టేషన్లో పోయి 24 గంటలలో వానికి మీరు తీసుకురాకపోతే నేను మీ పోలీస్ స్టేషన్కి అగ్గి పెడతాను చెప్పి అగ్గి పెడతా నాది నేను వీడియో తీసుకొని నువ్వు ఎక్కడన్నా పెట్టు, కానీ 24 గంటలలో వాడు ఎంతమంది చేసిండ్రో అంతమంది ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వచ్చిన తర్వాత రెండో రోజు వచ్చిన తర్వాత వాడిని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చినాక వానికి మిర్రర్ బాటిల్ లోపల తీసుకుపోయి ఇస్తుండ్రు పోలీసు వాళ్ళు. అంటే అమ్ముడు పోయినట్లే కదా, అంతే కదా. వాళ్ళకి లాస్ట్కి వాడికి 6 నెలలు జైల్లో ఉంచి 6 నెలల తర్వాత ఒకసారి వాడిని వెళ్ళి కలుద్దామని చెప్పి నేను వెళ్తే అతన్ని బయటకు తీసుకురానికి 1 కిలోమీటర్ కంటే దూరం అతన్ని పెట్టి నాకు చూపిస్తున్నారు. అంటే ఈమె వెనుక సపోర్ట్ ఉంది, ఈమె ఏమన్నా చేయగలుగుతుంది వానికి అని చెప్పి. అయితే నేను ఒకటే మాట్లాడినా, నువ్వు బయటకు వెళ్ళినాక అమ్మాయి మెడలో తాళి కట్టాలి, లేకపోతే నేను ఊరుకో. వాడు బయటకు వెళ్ళినాక ఆ అమ్మాయికి ఆడికే ఇచ్చి పెళ్లి చేశారు. ఈరోజు ఇద్దరు పిల్లలు, అట్లా 4 పెళ్ళిళ్ళు చేశారు. 4 పెళ్ళిళ్ళు చేశారు. ఇప్పటికి కూడా ఒక కేసు నడుస్తుంది. ఎక్కడ బోధన్ 30 కోట్, అది గవర్నమెంట్ స్కూల్ ఉందా, కోట గల్లి ఉంటుంది అక్కడ. అక్కడ సొంత పెద్దనైన చిన్నైన పిల్లడు, ఆ పిల్ల 9వ తరగతి చదువుతుంది. 9వ తరగతి చదివిన పిల్లకి అసలు ఆమెకి ఏమీ తెలియదు. ఆమెకి 2, వాళ్ళ ఫ్రెండ్ వాడు, వాళ్ళు మేకలను తీసుకొని వెళ్ళిపోతారు పొద్దున్నేసి. వాళ్ళ తండ్రి వికలాంగుడు. అయితే వెళ్ళిపోతే ఆమెకి ప్రెగ్నెన్సీ చేసిండ్రు. ఆ ప్రెగ్నెన్సీ 5 నెలలు వచ్చిందాక పిల్లకి అసలు ప్రెగ్నెన్సీ అంటే కూడా తెలియదు. అయితే అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంది మీ పాప ఇట్లా మీరేం పట్టించుకోరా చేయరా అంటే అప్పుడు హాస్పిటల్ తీసుకుపోతే ఆమె ప్రెగ్నెన్సీ 5 months అని చెప్పిండ్రు. అప్పుడు నా దగ్గరకు వచ్చిండ్రు. ఇప్పుడు కూడా అది నడుస్తుంది. వాళ్ళ తండ్రి చనిపోయాడు, హ్యాండిక్యాప్. వాళ్ళ నాయన చనిపోతే ఈవెన్ చావుకి కూడా కులమోలు పోలేదు. ఎందుకు అంటే ఆ మేడం దగ్గర పోయి ఇది సాల్వ్ చేసిన అంటే నువ్వు పోయినావు మాకు చెప్తే డబ్బులతోనే మేము ఏదైనా సర్దుబాటు చేస్తుండే. అంటే కేసు పెట్టినాము. ఆమెని పోలీస్ కస్టడీలో ఉంచి డెలివరీ చేపించి పాప పుట్టింది అమ్మాయి. ఇంకా అట్లనే ఉంది పాప. సావు కూడా సింగల్గా నిలబడి సావు లేపి సావు చేసి వచ్చిన. అంటే మ్యాక్సిమం అంటే మీకు వచ్చే సమస్యలన్నీ కూడా ఇలాంటివే.